సింగరేణి కార్మికులకు కార్మిక కుటుంబాలకు యాజమాన్యం కలుషిత నీటిని సరఫరా చేస్తూ అనారోగ్యాలకు గురిచేస్తోందని టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామ్మూర్తి ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మిక కుటుంబాలకు, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు సరఫరా చేస్తున్న ఫిల్టర్ బెడ్, ఇన్ఫిల్టర్ ప్రక్రియ విధానాన్ని మంగళవారం టీబీజీకేఎస్ నాయకులు క్షుణ్ణంగా పరిశీలించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఫిల్టర్ బెడ్ నీటిని ఫిల్టర్ చేసే ఏరియాలను గోదావరి నది తీరంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ముందు చూపు కొరబడడం మూలంగా కార్మికులకు, కార్మిక కుటుంబాలకు కలుషితమైన నీటిని తాగిస్తుందని వాపోయారు. గోదావరిలో కలుషిత నీటినే కార్మిక కుటుంబాలు తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఈ నీటిని సేవించడం మూలంగా, స్నానానికి వినియోగించడం మూలంగా అనేక చర్మ వ్యాధి సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని, తల వెంట్రుకలు కూడా ఊడుతున్నాయని తెలిపారు. సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టి కార్మిక కుటుంబాలకు మినరల్ వాటర్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇవాళ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పంప్ హౌజ్ నుంచి వెళ్ళి, ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ నుంచి వెళ్ళి ఏదైతే తాగునీటి పేరు మీద ఈ పారిశ్రామిక ప్రాంత వ్యర్థాలను సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తున్నదో దాన్ని ప్రత్యక్షంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అంతా పరిశీలించింది. ఇది అత్యంత అమానవీయమైన చర్య, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానము. ఇవాళ సింగరేణి యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ ప్రాంత ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారు. తద్వారా ఈ ప్రజలు, ఈ కార్మికులు, కార్మిక కుటుంబాలు రోగాల బారిన పడి చర్మ సంబంధిత వ్యాధులకు గురై, ఇవాళ ఈ పొల్యూషన్ గురై ఈ వెంట్రుకలు ఊడిపోతున్నాయి, చర్మం మీద దద్దుర్లు వస్తున్నాయి, ఈ అనారోగ్యానికి పాలై వీళ్ళు జీతం తీసుకునేదంతా కూడా ఇవాళ హాస్పిటల్కే ఖర్చు అవుతుంది. ఇవాళ సింగరేణి లక్షల రూపాయలు వచ్చేటువంటి సింగరేణి కార్మికులు ఎట్లయితే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ 200కు 300కు కూలి పనిచేసేటువంటి కార్మికులకు వాళ్ళు ఎంత ఆర్థికంగా చిక్కిపోతారో దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ వ్యర్థాలను నిర్మూలించి ఇవాళ గోదావరి నది నుండి ఇవాళ గోదావరి తాగునీటి అని పేరు చెప్తారు తప్ప గోదావరిలో సుక్క నీరు పైనుంచి రావడం లేదు. కేవలం డ్రైనేజీ నీరునే కట్టలు కట్టి ఇవాళ సరఫరా చేస్తారు. దీన్ని తక్షణమే బంద్ చేయాలి. కార్మికులందరికీ కూడా ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నీటిని ఇవాళ జీఎం కానీ, ఇవాళ సివిల్ అధికారులు కానీ ముందు చూపుతోని పరిశీలించి తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ దృష్టి తలెత్తింది. దీన్ని వెంటనే పరిశీలించకుంటే, దీని మీద చర్యలు తక్షణమే చేపట్టకుంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ఇవాళ భారీ ఆందోళన చేపడతాం. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగానికి, వీటి మీద ఉన్నటువంటి అన్ని కమిషన్లకి కూడా మేము వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సాగే నీరు RG1, RG2, 3 సెంటనరీ కాలనీ, 89 కాలనీ, గోదావరి ప్రాంతంలో సింగరేణి కార్మికులు నివసించే ప్రాంతాలకు ఈ తాగునీటి సరఫరా కోసం మేము ఇవాళ గోదావరి రోడ్డుకి వచ్చినాం. ఈ నీరంతా కూడా పూర్తిగా కలుషితమైన నీరు, డ్రైన్ నుంచి వచ్చే గోదావరి మొత్తం ఎండిపోయింది. ఆ ఫిల్టర్ బెడ్ దగ్గర ఒక ఫ్రెంచ్ కొట్టేసి, పెద్ద కాలువ కొట్టేసి, గోదావరి కాని ప్రాంతం నుంచి వచ్చే మురుగునీరు అంతా ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఫిల్టర్ చేసి అది కార్మికులకు అందరికీ సరఫరా చేస్తాం. ఆ కాలువలో హాస్పిటల్ సంబంధించిన వేస్టేజ్ అంతా, నిడిల్స్ కానీ, బ్యాండేజ్ కవర్లు కానీ, చాలా రకాల వేస్టేజ్ అందులో కొట్టుకొస్తుంది. అట్లాగే చచ్చిపోయిన పందులు, కుక్కలు కూడా ఆ వాటర్లో కనబడ్డాయి. కాబట్టి ఇది అంతంత శోచనీయమైన, అంత దుర్మార్గమైన చర్య యాజమాన్యం చేసేది. దీన్ని వెంటనే జీఎం స్పందించి, పర్యాటకులు స్పందించి దీన్ని మంచినీరుగా మరి ఏ విధంగా తెచ్చా కూడా మాకు కూడా అర్థమవుతలేదు. నీళ్ళు ఎట్లా సరిపడేదో అర్థమవుతలేదు. గ్రావిటీ ఫిల్టర్ అంటారు, ఇంకో ఫిల్టర్ అంటారు, 20 కోట్లు మంజూరు అయినాయి. ఇవన్నీ కేవలం నాటకాలే. దీనికి ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు. ఏసీ రూమ్లలో అధికారులు కూర్చొని ఇవాళ చోద్యం చూస్తున్నారు సింగరేణి కార్మికుల అవస్థల గురించి. ఆ వాటర్ తాగితే ఇవాళ సెక్టార్ 2 ప్రాంతంలో మొత్తం కడుక్కుందామన్న కూడా వీల్లేని ఒక మురుకు నీరు బొగ్గుచూరతో వచ్చింది. ఆ నీళ్లు నోట్లో పోసుకుందామన్న కూడా ఏమైందని ఆందోళన కార్మిక కుటుంబాలు ఇవన్నీ బాధపడతారు. కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ ఏం చెప్తుందో మాకు సంబంధం లేదు. వెంటనే స్వచ్ఛమైన నీరు అందించకపోతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్, చల్పూరి సతీష్, చెల్ల రవీందర్ రెడ్డి, రోడ్డ సంపత్, ఉప్పిరెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.